పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కి ₹3కి పైగా పెరగడంపై పొలిటికల్ హీట్ రాజుకుంది. ఎన్నికల తర్వాత ప్రజలపై పెనుభారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సమర్థించుకుంటోంది. దేశ ప్రజల నెత్తిపై పెట్రోల్ బాంబ్ పడింది. మొన్నటికి మొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుదల ఇప్పుడు పెట్రోల్ డీజిళ్లతో పాటుగా సిఎన్జి ధరల వంతు వచ్చింది. పెట్రోల్ డీజిళ్ల ధర లీటర్కు ₹3కు పైగా పెరిగింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹110.88, డీజిల్ ధర ₹98.96గా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర ₹111.63, డీజిల్ ధర ₹96.36. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹113.53, డీజిల్ ధర ₹101.17. దేశంలో 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. సిఎన్జిపై కిలోకు ₹2 మేర ధరను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు ₹1000 కోట్ల నష్టం వస్తోందంటూ ప్రభుత్వం చెప్పింది. ఇంతకుముందు పెట్రోల్ డీజిళ్ల వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా పిలుపునిచ్చారు. వైపు క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరుగుతుంటే పెట్రోల్ డీజిళ్ల రేట్లు ఇలా ఎంతకాలం కొనసాగిస్తామంటూ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ పరిణామాల తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్పై ₹3కు పైగా పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలపై పొలిటికల్ ఫైట్ మొదలైంది. మోదీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు, ప్రశ్నలు గుప్పించారు. మోదీ సర్కార్లో నాయకత్వ సంక్షోభమే పెట్రోల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విమర్శించారాయన. ఈ సంక్షోభానికి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. ఇప్పుడు ప్రజల మీద ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నారంటూ నిలదీశారు ఖర్గే. పెట్రోల్ ధరల పెంపుపై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ చేసిన తప్పులకు దేశ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని మండిపడ్డ ఆయన త్వరలోనే మళ్లీ పెట్రోల్ ధరల్ని పెంచుతారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును పూర్తిగా సమర్థించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నిర్ణయం పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అంటూ కామెంట్ చేశారాయన. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, క్రూడ్ ఆయిల్ దిగుమతి రేట్లు పెరిగిన కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తానికి పెట్రోల్ బాంబ్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.